వర్మ గారి అనుచరులు టీడీపీ పార్టీని ఇబ్బందుల్లో నెడుతున్నారు అనుకోవచ్చా? ఎస్ సార్, ఎందుకంటే టీడీపీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ క్యాడర్ కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ డిప్యూటీ సీఎం గారికి చాలా సహకరిస్తూ ఉంటారు, చాలా సహకరిస్తున్నారు సార్. టీడీపీ ఇప్పుడు అక్కడ చెప్తున్నారు కదా, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అన్నయ్య లాంటి నారా లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి కింది స్థాయిలో జరుగుతున్న తతంగాన్ని ఏమంటారు? కింది స్థాయిలో కూడా కార్యకర్తలు చాలా కోఆపరేటివ్ ఉన్నారండి. కార్యకర్తలు కూడా ఇక్కడ వ్యతిరేకత కాదు, రాజకీయ ఆపేక్ష వ్యక్తులు, పదవుల పందేరంలో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వర్మ గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఒకటి చాలా ఇంపార్టెంట్ గా మిమ్మల్ని అడగాలి. కొంతమంది హితవు పలుకుతున్నారండి. ఏమని హితవు పలుకుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన కింద ఎలాంటి ఆయన పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి, ఎలాంటి గాయం లేకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వర్మ లాంటి వాళ్ళని అవసరమైతే జనసేనలోకి తీసుకునో, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుకునో, ఏదో ఒకటి చేసుకుని పక్కన అలాంటి అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, నాకు ఒక్కటి మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. సార్, పెద్దాపురం నియోజకవర్గం ఉందండి, అక్కడ తుమ్మల బాబు గారు పార్టీ ఇన్ఛార్జ్ అవ్వచ్చు. నేను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. గద్దెల దుర్గేష్ గారి తర్వాత ఆ ప్లేస్ లో ఆ జనసేన పార్టీ అధినేత మమ్మల్ని నియమించడం జరిగింది. నేను పెద్దాపురం నియోజకవర్గం నుంచి 12 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఉమెన్ కోట అయితే 33% రిజర్వేషన్ వరకు ఇస్తే అమల్లోకి వస్తే కనుకమ్మ అవకాశం ఇస్తానని చెప్పినటువంటి నేత మా అధినేత, జనసేన పార్టీ అధినేత. 2019లో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వడానికి మా అధినేత ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఆ రోజులో మాకంత నాలెడ్జ్ అంత ఏజ్ కూడా లేదు కాబట్టి అక్కడ గారికి ఆ రోజు సీట్ ఇవ్వమనడం మేము కూడా కోరుకోవడం జరిగింది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభకాయని రాజప్ప గారు ఉన్నారు, ఆయనకి సీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా ఇన్ఛార్జ్ కావచ్చు, మేము కావచ్చు, మేము పనిచేసేటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి జిల్లాలో వైసీపీ పోటీ చేయలేకపోవడం ఎక్కడైనా ఒక కంకణం కట్టుకొని మా జిల్లా, ఉమ్మడి జిల్లా మంత్రి కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా పని చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము పోటీ చేసి 21 సీట్లు వస్తాయి, ఆ వాళ్ళు పోటీ చేసింది 154 సీట్లు. అంటే ఇక్కడ వర్మ గారికి పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అనేసి అంటున్నారు. అలాగే ఓకే సార్, అలాగే చేద్దాం, ఓకే. కానీ వాళ్ళ 154 నియోజకవర్గాల్లో కూడా మాలాంటి వాళ్లే కాదు, మా ఇన్ఛార్జ్ అందరూ త్యాగం చేసి ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకొని ఇప్పుడు కందులు దుర్గేష్ గారి ఏరియాలో ఉంది, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాష్ట్ర స్థాయి చైర్మన్ పనిచేసినటువంటి పరిస్థితి. అలాగే మాకు కూడా టీడీపీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో మాకు కూడా ఇదే స్థాయిలో ఎమ్మెల్సీలో లేకపోతే స్టేట్ చైర్మన్ లో లేకపోతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చైర్మన్ మాకు పదవులు ఇస్తే కనుక ఖచ్చితంగా వర్మ గారు లాంటి వ్యక్తికి మా జనసేన అనేది త్యాగం చేస్తే వెంటనే ఇస్తాం సార్. అంటే న్యాయం ఒక్కొక్కరికి ఒకలా ఉండదు కదా. ఈ రోజు జనసేన పార్టీ అనేది చిన్న చరిష్మా ఏమీ లేదు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా బలం ఉంది కాబట్టి ఇవాళ ఎవరు చూడలేని మెజారిటీలతో ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తో జనసేన స్ట్రైక్ గా నిలబడేటువంటి పరిస్థితి. అలాంటిది ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఎక్కడ మీ జనసేనలో మరి ఎవరైతే వలసలు అన్నారో పులపర్తి ఆంజనేయులు గారు కావచ్చు, లేదంటే మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, లేదంటే మరొక శ్రీకాకుళం నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది టీడీపీలో నుంచి వచ్చి లాస్ట్ మినిట్లో జనసేనలో జాయిన్ అనేవాళ్ళు కదా. నిజంగా మీకు అంత బలం ఉందా? బలం ఉంటే ఎందుకు మీకు ముందు ఇస్తానని చెప్పిన కొంత సీట్లు మీరు తెచ్చుకోలేకపోతున్నారు? రానున్న సంస్థాగత ఎన్నికల్లోనైనా ఇచ్చిన హామీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తా అన్నారు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారా? మీకు ఆ నమ్మకం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మేము నమ్మింది మా జనసేన, ఆయన పదవులు ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి వ్యక్తి. మేము కూడా అంటే మీకు ఆ బలం ఉందా లేదా అని మమ్మల్ని ప్రశ్న ఒక్కసారి మీరు మాకు ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ కృష్ణవేణి గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మళ్ళీ దీనికి సమాధానం చెప్తారు కానీ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఆవిడ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఈరోజు కారులో ఉన్నట్టున్నారు.
ప్లీజ్ కంటిన్యూ చేయండి మీరు. మోహన్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. మ్యూట్ అయింది చూడండి, వాయిస్ మీది అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోనే ఉంది సార్, మ్యూట్లోనే. రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వర్మ గారు పిఠాపురం ఇలాకాలో ఈ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారు కొన్ని తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనేక ప్రశ్నలకైతే తావిస్తున్న మాట వాస్తవం అని చెప్పి విశ్లేషకులు నొక్కి చెప్తున్న పరిస్థితిని మనం అందరం కూడా గమనించవచ్చు. ఎందుకంటే ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు కృష్ణవేణి గారు ఏదో వాళ్ళ నాయకుడిని పోగొట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా పోగొట్టుకుంటున్నారు, కానీ ఏంటి 21 సీట్లు ఇచ్చే దాంట్లో 10 మందిని బయట టీడీపీ నుండి తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో పెట్టి ఇలాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చింటే బాగుండేది కదా. వీళ్ళేదో 40 వస్తాయి, 50 వస్తాయి, 60 వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు లాస్ట్ కి దిగజారిపోయి 20 కాడికి ఒప్పుకున్నారు. మోహన్ రెడ్డి గారు పక్క పార్టీల గురించి తర్వాత ఆలోచిద్దరు, కానీ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వ్యక్తి. ఏంటి మీకేదైనా వస్తుందా? కనీసం మీ కుమారుడికైనా ఏమైనా ఇప్పించగలరా? ఆ స్టేజ్లో ఉన్నారా? మీ పార్టీ గురించి చూడండి ముందు. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే, మా నాయకుడు వేరే పార్టీలకు సంబంధించి ఆ విధంగా చేసినప్పుడు అయితే మీరు వేసిన క్వశ్చన్ నేను కూడా బాధపడచ్చు, ఆలోచన చేయొచ్చు. మా నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టాలనే ఒకవేళ మాకు ఆ పార్టీలో సామాజిక వర్గ పరంగానో చేయాల్సిన చోట చేసినారేమో దాన్ని పక్కన పెడితే, మీకు అవకాశం ఇచ్చింది 21 సీట్లే కదా. 21 సీట్లలో కనీసం 21 మంది పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరినైనా నేను చెప్పేది, అది కృష్ణవేణి గారా ఇంకోరా ఎవరినైనా పార్టీ సార్ అప్పటికి పోటీ చేసే టైంకి అది బలహీనంగా ఉండుండొచ్చు, క్యాండిడేట్లు దొరకపోయి ఉండుండొచ్చు, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడ్డారు. వచ్చే ఎలక్షన్ టైంకి అయితే స్ట్రాంగ్గా ఉంటారో లేదో వాళ్ళు సమాధానం చెప్తారు. పాపం మీకెందుకు అంత వాళ్ళ మీద ప్రేమ? మోహన్ రెడ్డి గారు, ఎస్ కృష్ణవేణి గారు మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు 2019కి వచ్చేసరికి అందరూ కూడా యువత పెద్దలుగా వచ్చిన వాళ్ళ మీద అందరికీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత పార్టీ బలం కూడా లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ పీఆర్పీ ఎన్నికల తర్వాత జనసేనని అప్పుడు 2019లో నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా అధినేతలు కూడా ఆయన కూడా ఆ రోజు ఓటమి చెందినటువంటి అక్కడ పట్టుకుని ఆ రోజు ఏ రకంగా ఆయన్ని క్లియర్ గా తెలుసు. 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆ నమ్మకం కుదిరింది కాబట్టి 100% తో మా జనసేన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు నియోజకవర్గం ఉంది సార్, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే లేనటువంటి అభివృద్ధి పనులు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. గారు కూడా గతంలో నిజంగా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన కనీసం అక్కడ అభివృద్ధి పథకాలు చేస్తుంటే కనుక ప్రజలు ఎంతో. ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, ఈ పిఠాపురంలో ఈ యొక్క లొల్లికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? నిజంగా వర్మ గారు, మీరు నిజంగానే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే వర్మ గారి అనుచరులు ఎప్పుడు కంట్రోల్ అవుతారు? మీకు నమ్మకం ఉందా టీడీపీ అధినాయకత్వం ఈ యొక్క ఇంటి పోర్ని తీర్చే సమస్యని చెక్ పెడతారని మీరు భావిస్తున్నారా? మీ హైకమాండ్ వరకు దీన్ని తీసుకెళ్ళగలిగారా? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇది స్థానికంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది కలిగిస్తే స్థానికంగా కాదు, వేరే మహిళలే కాదు, నేతలే కాదు, ఖచ్చితంగా దాని మీద తిరగబడతారు. ఎందుకు తిరగబడతారంటే ఇది ఒక పార్టీ కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, ఇది ప్రజల కోసం. జనసేన పార్టీ అంటే ఎలియన్స్ లో వెళ్తున్నాము, ఎలియన్స్ లో వెళ్తున్నప్పుడు పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా దక్కాలి. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీలో ఒక నియోజకవర్గంలోనే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే 174 నియోజకవర్గాల్లో మా నాయకులు ఇబ్బంది కలిగిస్తే ఏ రకంగా వీళ్ళు ఫీల్ అవుతారు? ప్రభుత్వ అధికారుల దగ్గర మీరు చూసుకోండి, ప్రభుత్వ అధికారులు ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలు కనీసం మా నాయకులు గేట్ బయట ఆపేసిన సరే అక్కడ రిజెక్ట్ అవ్వరు. వర్మ గారి కంటే డైరెక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళడానికి, కానీ అక్కడ గేట్ బయట ఆపేసినా సరే కానీ మాకు కావాలి ప్రజలకి పని చేయడం మా అధినేత పవన్ కళ్యాణ్
అవును. ఇక్కడ మీరు అర్థం ఇప్పుడు చేసుకోవాలి. ఏదైతే ఈ గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు జరుగుతున్నాయో వేరే నియోజకవర్గాల్లో ఇలా జరిగితే టీడీపీ జరిగే దగ్గర జనసేన నాయకులు వెళ్తే టీడీపీ నేతలు లోపలికి రాణిస్తారా వాళ్ళని అసలు? ఆహ్వానమే ఉండదు సార్. ఆహ్వానం లేకపోయినా సరే కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడో లేకపోతే జనసేనలో ఉన్న సారీ ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అధికారులు చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పని ప్రజలకి మీ పని చేయించగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యంగా పెట్టుకుంటాం. అంతేగాని లోకల్లో మీకు అనిపిస్తుంటే మళ్ళీ వాళ్ళ ఫేమ్ పోద్దేమో అని కొంతమంది అభద్రతా భావం చివరిగా కంక్లూడ్ చేయండి. వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది? వర్మ గారు ఇలానే ప్రవర్తిస్తే టీడీపీకి కూటమి పొత్తుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? చివరిగా మీరేమంటారో కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇది టీ కప్ లో ఒక తుఫాను అవుతుంది. ఏంటంటే ఈ తుఫానుగా మారిపోద్దు, సునామీగా మారిపోద్దు అని ఆశించడం అనవసరం. ఎందుకంటే వర్మ గారు లాంటి వ్యక్తులు చెప్పారు 100 మంది వచ్చి కూటమిని బలంగా కూటమని ప్రయత్నించిన వాళ్ళకి బుర్రకు దెబ్బ తగలాలేమో తప్ప కూడా కూటమికి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలాగే బీజేపీ అధిష్టానం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఇవాళ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ప్రజల్లో సో కూటమి విడిపోద్ది అని ఆశించే వాళ్ళకి నిరాశ తప్పదంటారు. వర్మ గారు లాంటి వాళ్ళు కూడా నిరాశలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా నిరాశలోకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ బలాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సహనంతో ఓర్పుతో అన్ని వైపుల నుంచి ఇటు మా క్యాడర్ నుంచి అటు బీజేపీ నుంచి ఇటు వైసీపీ నుంచి అయితే ఇంకా ఎదురు దాడి మామూలు దాడి కాదండి. అలాంటి దాడిని అంతా ఎదురు ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఎందుకు టీడీపీ అధినాయకత్వం మీరు అక్కడి నుంచి పక్కకు రండి అయ్యా, అది మేము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మీ లొల్లేంతని డైరెక్ట్గా ఎందుకు టీడీపీ చెప్పలేకపోతుంది? ఇది వర్మగారే చేస్తున్నారా లేదంటే వర్మగారి ముసుగులో ఇంకెవరన్నా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్తారా డైరెక్ట్గా మీరు? ఆయన మీ వైసీపీ నేతగా అడగలేదు, ఏం అడగలేదు ఆయన. అదే మోహన్ రెడ్డి గారు అడుగుల దాంట్లో కూడా ఒక ఆయన ఉన్నతంగా అడుగుతారు, అడిగినా సరే గానీ వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్ ఆయన వినిపిస్తే నా పార్టీ రిప్రజెంటేషన్ వినిపిస్తాను సార్. కాకపోతే ఇక్కడ అడిగిన దాంట్లో కూడా నేను చెప్తాను, అక్కడ వర్మ గారు అనుచరుల రగడ తప్ప అక్కడ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు రగడ కాస్తారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ లోకేష్ గారు, వర్మ అక్కడ పవన్. సరే మేడం, మీరు అన్నదే నిజం అనుకుందాం. వర్మ గారిని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? వర్మ గారి అనుచర వర్గాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? కంట్రోల్ అవుతారా అవరా? సార్ ఎవరికన్నా 1-2 అవకాశాలు ఇస్తారు ఎవరన్నా సరే కానీ మించిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా క్యాన్సర్ అయినా సరే కానీ మన కాళ్ళలోనే చేతుల్లో స్టార్ట్ అయ్యి అవయవాలు తినేస్తూ ఉంటాయి. అది తొలగిస్తారు తప్ప ఆ అవయవాన్ని తొలగించుకుంటారు కానీ లేకపోతే మొత్తం బాడీ ఎంత స్ప్రెడ్ చేసుకోరు కదా సార్. ఇది కూడా అటువంటిదే. కూటమిలో ఏ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే పోల్చుకుంటారని అనుకుంటున్నారు. అది అసలు జరగని పని. కూటమి పోతుంది అనేది మాత్రం ఎందుకు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు? దేనికో చూడండి, మీరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంట ఆయనకి నవ్వొస్తుందండి. వైసీపీకి అవకాశం వస్తుందని చూసుకుంటారు అని మాట్లాడి. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు. తల్లి, మీరు కరడుగట్టిన తీవ్రవాది జనసేనకు సంతోషం. ఎందుకంటే ఏ పార్టీతో మనం కమిట్మెంట్ తో ఉంటే ఆ పార్టీతో కరడుగట్టిన తీవ్రవాది. ఏం సార్ మీరు నోరు తెరిస్తే మీ వైసీపీ వాళ్ళకి ఉగ్రవాది తీవ్రవాది ఇది రాదా? మొన్నేమో ఆయన పార్లమెంట్లో ఏమో మేము అవసరమైతే ఆత్మ బలిదానం చేసుకుంటానంటారు మీ ఎంపీ గారు. తీవ్రవాది ఉగ్రవాది ఇది తప్పితే ఇంకోటి రావా? పార్టీకి
కరుడు కట్టిన తీవ్రవాది. పార్టీకి కరుడు కట్టిన తీవ్రవాది ఉంటేనే పార్టీ ఉనికి కాపాడుతాం. అంటే తీవ్రవాది కరుడు కట్టిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణం వదిలిపెట్టి ఇతరులను ప్రాణాలు తీస్తారు చూడు, అది కరుడు కట్టిన తీవ్రవాదం అనమాట. ఇట్లా పార్టీ కోసం ఆమె కూడా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ పార్టీని కించెత్తు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయదనే భాష ఇది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు అంత కరుడు కట్టిన తీవ్రవాదిలాగా ఉన్నారు కాబట్టి మీకు ఏ చిన్న మాట మాట్లాడినా కూడా మీకు ఇష్టం ఉండదు. రెండోది, మీ నాయకుడు పదే 15 సంవత్సరాలు అని చెప్తున్నారు కాబట్టి మీ నాయకునికి కించెత్తు కూడా ఎక్కడే గానీ మరకపడకుండా చూడాలనే బాధ్యత మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకునికి లేదు తల్లి ఆ ఉద్దేశము. మీ నాయకునికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయన సింగిల్ గా పోటీ చేసే గెలిచలేడు, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేసే గెలిచలేరు. వీళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి ఎన్ని తిట్టుకున్నా, ఎంతమంది దెబ్బలు తిన్నా, ఎంతమంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డా, ఎంతమంది కార్యకర్తలు అవమాన పాలైనా, అయినా సరే మేము బాగుండాలి, మేమే బాగుండాలి, మా కార్యకర్తలు మా పార్టీకి కాదు సంబంధం, మా పార్టీ మేము కలిసి ఉన్నామంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడం వల్ల అయినా గెలవలేమని తెలిసి లాస్ట్ కు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పట్టుకొని వాళ్ళ ద్వారా ఏదైతే ఎన్నికలు చేసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి ఎన్నికల కమిషన్ పట్టుకొని ఎలక్షన్ అయిపోయిన టైం అయిపోయినా కూడా 100-200 మంది బూతుల్లో ఉంటే వేల మంది పోల చేసినట్టు చేసి రకరకాల కార్యక్రమాలు కేవలం 5 లక్షల మంది ఓట్లు వాళ్ళు రావాల్సినటువంటి మెజార్టీని 50 లక్షల 52 లక్షల మెజార్టీ వచ్చేట్టుగా చేసుకున్నారంటే. రైట్ మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఎందుకో మీ దగ్గర కూడా కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మామూలుగా అయితే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా బాగానే వస్తారు. ఓకే, ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం అర్థమైంది కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలండి మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నిరంతరం కూడా అగ్నిని రాజేస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పిఠాపురంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అయితే ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు. అయితే కొంత ఆయనకి ఇబ్బంది ఉండటం వలన, హాస్పిటల్లో ఉండటం వలన ఆయన మరొక వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. తర్వాత ఆయన రాజకీయ రంగంలోకి, రాజకీయ క్షేత్రంలోకి, ప్రజాసేవలోకి ఆయన వస్తారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంది. ఈ డ్రామా డైరెక్టర్గా వత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ టీడీపీ వర్మ ఉన్నారనే ఆరోపణలు చాలా బలంగా వినబడుతున్నాయి. చిన్న విషయాలను పెద్దగా చేస్తూ కూటమి పొత్తుకు విఘాతం కలిగించేలాగా వర్మగారి ప్రవర్తన ఉందంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇక దీనిలో మనకి చూస్తే దీనికి ఉదాహరణగా నిన్న జరిగిన ఫ్లెక్సీ లొల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ లేదని వర్మ, అబ్బే అలాంటిది ఏమీ లేదు, కార్యక్రమంలో చంద్రబాబు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు రెండూ ఉన్నాయి, కావాలనే మీరు దీన్ని అలజడి సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నారు. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిలా ఉంచితే పెండం దొరబాబు వలస నాయకుడిని, కూటమిని ఓడించాలని చూసిన దొరబాబు జనసేనలో ఎలా ఉంటారంటూ వర్మ చెప్పుకొస్తున్న తరుణంలో పవన్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారని వైసీపీ కోవర్ట్ అంటున్న నిన్నటి నుండి మరి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయని కొంతమంది చెప్తున్న మాటలో వాస్తవం ఉందా లేదా? 2014లో అధికారంగా ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సి రామచంద్రయ్య, ఎన్సివి నాయుడు, వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుండి టీడీపీలో చేరలేదా అని వారు నిలదీస్తున్నారు. ఇక వారిలో కొంతమందిని ఏకంగా మంత్రులను కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసీపీ కోవర్ట్లు ఎంతమంది ఉన్నారు? అలాగే కడప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వంటి వారు వైసీపీలో ఉండి టీడీపీ పార్టీ ఓటమికి పనిచేసి టీడీపీలోకి వచ్చిన వారు కాదా? వారిని ఎందుకు మీ టీడీపీలో చేర్చుకున్నారు? అలాగే చంద్రగిరి నుండి కుప్పం, మంగళగిరి వెళ్ళిన చంద్రబాబు, లోకేష్, కారంచేడు నుండి రాజమండ్రి వెళ్ళిన పురంధరేశ్వరి, గుడివాడ నుండి హిందూపురం వెళ్ళిన బాలకృష్ణ వలసలు వెళ్ళినట్టు కాదా? ఇది వర్మ టీడీపీ మీద చేస్తున్న యుద్ధం కాదా? వర్మ గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారా, లేక టీడీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు 2024లో పిఠాపురం టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు మరియు లోకేష్ల ఫోటోలు తగలబెట్టించిన వర్మ ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలనే గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి దొరబాబు ఎదురు తిరిగారు, నిలదీశారు. అందులో తప్పేముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇలాగే టీడీపీ వర్మ త్యాగం చేశారని చెప్తున్న వారికి జనసేన త్యాగం 154 సీట్లు కనిపించడం లేదా? వర్మ చేసినట్లే జనసేన నేతలు, జన సైనికులు మిగిలిన చోట్ల చాలా మంది త్యాగాలు చేశారు. ఈ రకంగా వెళితే పొత్తులు నిలుస్తుందా? శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తీరులతో టీడీపీకి తిప్పలు తప్పువా అని అనేక మంది ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. చూడాలి. జన సైనికులు, జనసేన నేతలు అయితే ఇలాంటి వర్మలు ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ చేయరు, ఎందుకంటే ఏమీ చెయ్యలేరు. ఒకవైపు గౌరవనీయులు చంద్రబాబు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద ఉండి ఎటువంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల పాటు వైసీపీకి అవకాశం లేకుండా మరి ఆంధ్ర రాష్ట్ర డెవలప్ కోసం మేము కలిసి ఉంటామని వాళ్ళు చెప్తుంటే, కింది స్థాయిలో ఉన్న వర్మ లాంటి నేతలు ఈ రకంగా మరి మాట్లాడుతూ ఉండడం కొంత తలనొప్పులు తెస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తారు, మాకు అధినాయకత్వం మీద నమ్మకం ఉంది అని చెప్పి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరి వర్మ గారు మాట్లాడుతున్న తీరు ఇది టీ కప్పులో తుఫానులో మాదిరిగా ఉంటుందా, లేదంటే చినికి గాలివానలాగా మారి అది వైసీపీకి మేలును చేకూరుస్తుందో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. నమస్తే.